హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాంట ద క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ ఆల్రెడీ స్టార్మా అవార్డ్స్లో డ్యాన్స్ నాగార్జున సార్తో పాటు కలిసి డ్యాన్స్ చేశాడు. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. రీజన్ ఏంటంటే, నాగార్జున సార్తో కలిసి డ్యాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది ఎప్పుడెప్పుడు తనని కలవాలా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అందులో తను ఒక కామనర్. ఇప్పుడు తను అయితే కామనర్ కాదు. 6 మంత్స్ నుంచి అంటే 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వకముందు 'అగ్ని పరీక్ష' నుంచి తను కొంచెం తెలుసు. బట్ 'బిగ్ బాస్' విన్నర్ అయిన తర్వాత, సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత ఇంక తనని మనం పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అంత ఎత్తు ఎదిగిపోయాడు కాబట్టి. సో, ఇప్పుడు తనింక మూవీ వచ్చిందంటే, ఇంక ఒక మూవీ వచ్చి హిట్ అయిందంటే ఇంక చాలు. ఇంక అవసరం లేదు. ఇంకా కళ్యాణ్ ఎవరంటే హీరో కళ్యాణ్ అని చెప్పి చెప్పొచ్చు. కళ్యాణ్ పడాల. సో, తనిప్పుడు చాలా ఈవెంట్స్‌కెళ్తున్నాడు. వాళ్ళ ఊర్లోనే విజయనగరంలోనే ఒక బౌల్ అని చెప్పి అంటే డైట్ చేసే వాళ్ళకి సంబంధించి ఒకటి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి 19థ్‌న ఆ ఈవెంట్ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశాడు. 19థ్ అయిపోయింది. ఇప్పుడు 20 చాలా ఈవెంట్స్‌కి మళ్ళీ రాబోతున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ పడాల. సో, వాటన్నిటిని పక్కన పెడితే జాతిరత్నాలకొస్తున్నాడు. జాతిరత్నాలు వచ్చేసి ఎవ్రీ వీక్ వస్తుంది. ఎవ్రీ వీక్ వీకెండ్స్‌లో వస్తుంది మేబీ. అది ఎప్పుడొస్తుందనేది మనకి ఇంకా అది స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుస్తుంది. ఏప్రిల్ 2 ఆర్ 4లో అది స్టార్ట్ అవ్వబోతుందనమాట. అది స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. రీజన్ ఏంటంటే, నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మందున్నారు. కళ్యాణ్ పడాల మెయిన్, నెక్స్ట్ తేజస్విని గౌడ, సుహాసిని, ఇంకా ఆహ్, ఇంతకుముందు కొన్ని సీరియల్స్‌లో చేసింది. 'ఆడది ఆధారం' సీరియల్‌లో చేసింది ఒక అమ్మాయి గుర్తుందా? తను. అంటే బుల్లితెర అనుష్క అంటారు. సో, ఆ అమ్మాయి చాలా మందున్నారు. సో, వాళ్ళందరి కోసమైనా నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఎప్పుడొస్తుందని చెప్పి. వాచ్ చెఫ్ సంజయ్ తుమ్మా అతనొచ్చేసి నేను అతని ఛానెల్ ఫాలో అవుతుంటాను. అతని కుకింగ్ వీడియోస్ అయితే సూపర్‌గా ఉంటాయి. సో, వీళ్ళందరి కోసం నేను ఆల్రెడీ దానికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇది అంతా కాకుండా కళ్యాణ్ పడాలా దేనికొస్తున్నారని చెప్పి అడిగారుగా. వెబ్ సీరీస్‌లో వస్తున్నారు. ప్లస్ మన ఆల్రెడీ 'విక్రమాన్ డ్యూటీ' వస్తుందిగా. 'విక్రమాన్ డ్యూటీ' రీసెంట్‌గా కూడా రిలీజ్ అవుతున్నాయి ఇంకొన్ని ఎపిసోడ్స్. ఈ ఎపిసోడ్స్‌లో ఎక్కడో చోట మనకైతే కళ్యాణ్ పడాలా కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అడ్వర్‌టైజ్‌మెంట్‌లో వచ్చాడు కాబట్టి. అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఎవరొచ్చారో వాళ్ళందరూ కూడా మనకి ఎపిసోడ్స్‌లో కనిపిస్తున్నారు. సో, శ్రీజ, కళ్యాణ్ పడాల వీళ్ళు కూడా కనిపిస్తారనమాట. చూద్దాం. అంటే ఏ ఎపిసోడ్‌లో వచ్చారనేది నేను చూసిన వెంటనే నేను కామెంట్ చేస్తాను. మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి. సో, నేను నా వీడియోస్‌లో మెన్షన్ చేస్తాను. ఎక్కడున్నాడు దానికి అంటే తన క్యారెక్టర్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ పడాల ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక పెద్ద మూవీలో అంటే బిగ్ బ్యానర్‌లోనే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు రివీల్ చేసిన తర్వాత నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయకుండా చేస్తే నా ఛానెల్ మీద కాపీరైట్స్ అట్లాంటివి పడతాయన్నమాట. సో, చూద్దాం ఎప్పుడు రివీల్ చేస్తారనేది. బట్ కాకపోతే కళ్యాణ్ పడాల ఫస్ట్ జాతిరత్నాలు, దానికంటే ముందు 'విక్రమాన్ డ్యూటీ' ఇంకా తర్వాత ఏమేమి వస్తాయో చూడాలి. ప్లస్ తనూజ వచ్చేసి ఇప్పుడు ఇవాళ రంజాన్ కాబట్టి, రంజాన్‌కి సంబంధించి ఈద్ ముబారక్ అని చెప్పి తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ప్లస్ తనైతే కొంచెం బిజీగానే ఉంది. ఇవాళ మియాపూర్ వెళ్ళింది. మియాపూర్ తర్వాత ఇంకొక స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ అన్నిటికి కూడా అటెండ్ అయిన తర్వాత తనొచ్చేసి మరలా యాజ్ యూజువల్ తన షూటింగ్‌కి అటెండ్ అవుతుంది. వాటికన్నిటికి సంబంధించి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు కొంచెం పెడుతూనే ఉంది. ప్లస్ కొన్ని మెసేజెస్ కూడా షేర్ చేస్తుంది. ఎవరైతే తనకి వచ్చి మీట్ అయ్యారో వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ మిమ్మల్ని మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ మీరు ఇంత అభిమానిస్తున్నారంటే నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని చెప్పి కూడా చెప్పింది. ప్లస్ కళ్యాణ్ గూడా ఫ్యాన్స్‌ని మీట్ అవుతున్నారు. కళ్యాణ్ ఆల్రెడీ ఒక పాపని ఎక్కడ చూసినా కూడా ఒక పాప ఉంటుంది. అంటే తనని గెలిపించడానికి కళ్యాణ్ మామ అంటూ ఒక పాప ఉంది గదా! ఆ పాపకు సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ప్లస్ తను ఎప్పుడు ఆర్మీకెళ్తాడు అని చెప్పి అడుగుతున్నారు. ఆర్మీకెళ్ళే విషయం తనే చెప్తాడు. ప్లస్ వాళ్ళ సిస్టర్‌కి సంబంధించి ఒక స్పెషల్ ఛానెల్ గూడా ఉంది. ఆ ఛానెల్‌లో కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తుంటాడు అనేది స్పెషల్‌గా ఆ అమ్మాయి అయితే సో, ఇప్పుడు కళ్యాణ్ గురించి మనకి స్పెషల్‌గా తెలియాలంటే తను వచ్చేసి మూవీస్‌లో చేస్తున్నాడు. మూవీస్‌లో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడట. వెబ్ సీరీస్‌లో చేస్తున్నాడు. ప్లస్ మనకి ఆల్రెడీ తెలిసిందే 'జాతిరత్నాలు' చేస్తున్నాడు. 'జాతిరత్నాల్లో' వచ్చేసి తనూజ కూడా వస్తుందా అంటున్నారు. ఆఫ్‌కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇంతవరకైతే రివీల్ చేయలేదు. ఎందుకంటే తను షూటింగ్‌లో బిజీగా ఉంది కాబట్టి తను అంటే మధ్యలో గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందనమాట. తను 'జాతిరత్నాల్లో' కళ్యాణ్‌లాగా పార్టిసిపేట్ చేసి కంటెస్టెంట్‌గా అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తనకి మూవీస్ బిజీగా ఉంది. వెబ్ సీరీస్‌లో బిజీగా ఉంది. తనకి మూవీస్ ఆఫర్‌లు కూడా చాలా వస్తున్నాయి. వెబ్ సీరీస్ ఆఫర్‌లు చాలా వస్తున్నాయి. సో, వాటిని వదులుకొని అయితే 'జాతిరత్నాల్లో' రాలేదు కదా! సో, 'రౌడీస్' అనే దానిలో వస్తుంది అన్నారు కదా! అంటే వచ్చే ఛాన్స్ ఎక్కువే ఉంది. బట్ చూడాలి. ఎందుకంటే తను ఎంత సైన్ చేసినా కూడా అంతకంటే ముందు వెబ్ సీరీస్ సైన్ చేసిందని చెప్పి కూడా ఆల్రెడీ తను 'బిగ్ బాస్' బజ్‌లో చెప్పింది. సో,
తనుకి కొంచెం బిజీ ఉంది కాబట్టి చూద్దాం. అంటే వాళ్ళిద్దరూ వచ్చేది రౌడీస్ అని చెప్పి నేను విన్నాను. బట్ చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన న్యూస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.